దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఈ చివరి వారములో మొదటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ టుడే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. ఇక్కడ పౌలు భక్తుడు ఒక విషయాన్ని 2 సార్లు చెప్తున్నాడంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం. హల్లెలూయా. అయితే ఈ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. అంటే ఈ పౌలు భక్తుడు చెప్పేది ఎక్కడ నుండి చెప్తున్నాడంటే జైల్లో ఉన్నాడు, ఎంతో సంతోషంగా లేడు. మరి జైల్లో ఉంటే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నాడు, తిండి సరిగా పెట్టరు, ఏదో ఒక శిక్ష ఉంటుంది, బాధపడవలసి వస్తుంది, స్వేచ్ఛ లేదు, బంధించబడి ఉన్నాడు. చూడండి, అటువంటి బాధకరమైన సమయంలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఇది క్రైస్తవులకు జన్మ హక్కు. ఆనందించడం అనేది జన్మ. చప్పట్లు కొట్టండి. నేను కూడా ఏమై ఉన్నామో అది దేవుని కృప. ఆ కృప లేకపోతే మనము ఈ విధంగా ఉండేవాళ్ళము కాదు. కృప అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే నిన్ను ఆయన వారసుడుగా చేసుకున్నాడు. ఆయన వారసుడు అంటే ఎవరి వారసుడు? తండ్రి అయిన దేవుని వారసుడుగా నిన్ను నన్ను చేసుకున్నాడు. నీ పాపముల కొరకు నువ్వే సిలువ వేసావు. ఎవరికి? నువ్వు నేను ఈ లోకంలో ప్రతి ఒక్కరము ఆయనకు సిలువ వేశాం. ఎందుకు వేశాం? ఆయనకు సిలువ వేయబడకపోతే నీ పాపములు క్షమించబడు, నీకు రక్షణ లేదు. అంతేకాదు, తండ్రి అయిన దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు. ఆయన సొంత కుమారుడిగా నిన్ను అంగీకరించి ఆయన వారసత్వం అంతా నీకు ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. ఈ కృప, ఇదే దేవుని కృప. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వడు కూడా నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి దేవుని మాటకు లోబడకుండా ఆయనకు విరోధముగా సాతాను మాట వింటూ అబద్ధాలు చెప్తూ దొంగతనాలు చేస్తూ మోసాలు చేస్తూ కొట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, అన్ని రకముల పాపములలో వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో దేవుని కృపను మనల్ని వెంబడించింది. ఆయన ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు నా సొంత కుమారుణ్ణి వీళ్ళందరి కొరకు నీ కొరకు బలిగా అర్పించేస్తాను. చప్పట్లు కొట్టండి.
బలిగా అర్పించి నీ పాపము నుంచి విడిపించడమే కాదు, నిన్ను ఆయన సొంత కుమారుడుగా కుమార్తెగా నిన్ను చేర్చుకున్నాడు. అదే రక్షణ. ఆ కృపలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎటువంటి స్థితిలో రక్షించబడినా, ఎటువంటి పాపిగా ఉన్నా, ఆ పాపము వలన వచ్చే శిక్షను కొట్టేశాడు. చప్పట్లు కొట్టాడు. పాపము వచ్చే శిక్ష మరణాన్ని కొట్టేశాడు. నీ మరణము మీద జయమున్నది, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు. నీ పాపము క్షమించబడ్డది. నీ శాపం కొట్టేసి నీకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. దరిద్రం ఉంటే సమృద్ధి ఇస్తానంటున్నాడు. దుఃఖం ఉంటే సంతోషం ఇస్తానంటున్నాడు. నీకున్న ప్రతి సమస్యకు నేను జవాబు. చప్పట్లు కొట్టాడు. నీ శాపము నుంచి విడిపించి ఆశీర్వాదకరంగా నిన్ను చేశాడు. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకునేటట్టు యేసుక్రీస్తులు అంట మనందరము కూడా అబ్రహాము ఆశీర్వాదములకు వారసులు. ఎంత మంచి కృప, ధన్యత నీకు నాకు ఇచ్చాడు. ఎంత ధన్యత ఇచ్చాడు. ఓడిపోయిన జీవితం జీవిస్తున్నావు, పాపములో జీవిస్తున్నావు, నరకంకి వెళ్ళే మార్గంలో ఉన్నావు. నిన్ను రక్షించే నాథుడు లేడు. తండ్రి అయిన దేవుని కృప నిన్ను వెంబడించి ఆయన ప్రేమ ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుని వాక్యం ఏమంటుంది? నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భూమి పునాదులు వేయబడకముందే నువ్వు ఆయనకు తెలుసంట. ఎంత మంచి రక్షణ ఇచ్చాడో చూడండి. ఎంత మంచి రక్షణ. నీ ప్రతి సమస్యకు జవాబు. నీ శాపము కొట్టివేయబడ్డది. శాపం అంటే నీ దరిద్రము, నీ రోగము, నీ యొక్క ప్రతి విధమైన సాతాను కార్యములు కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తులో దేవుడు ఏమంటున్నాడంటే నీకు సమృద్ధి జీవము ఇచ్చాను. హల్లెలూయా. సమృద్ధి జీవం ఇచ్చాడు. సమృద్ధి జీవం అంటే అర్థమేంటి తెలుసా? యేసయ్య ఒక చోట చెప్తున్నాడు, యోహాను సువార్త 10:10, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడు. నేను జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి. చప్పట్లు కొట్టి దేవుని భయపడ్డాం. జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి. ఆయన ఏమంటాడంటే 2 రాజ్యాలు ఉన్నాయి. ఏంటి 2 రాజ్యాలు? దేవుని రాజ్యము, సైతాన్ రాజ్యం. నువ్వు దేవుని రాజ్యంలో లేవనుకో, ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడున్నావంట? సైతాన్ రాజ్యంలో. దేవుని రాజ్యంలోకి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? మంచి కాపరి మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకున్నప్పుడు మనకేమైంది? రక్షణ వచ్చింది. ఆ రాజ్యంలో చేరుతున్నాం. ఆ రాజ్యంలో చేరినప్పుడంట వేరొక వాడున్నాడు, సైతానుడు. మనం అనుకుంటాము అనేక మతాలు, కులాలు, జాతులు, తెగలు ఉన్నాయి ఈ లోకంలో. దేవుడు చెప్పేది 2 రాజ్యాలు. నువ్వు దేవుని రాజ్యంలో ఉండకపోతే ఎక్కడున్నట్టు? ఏ మతంలో ఉన్నా, కులంలో ఉన్నా, తెగలో ఉన్నా, జాతిలో ఉన్నా అది ఎవరికి చెందింది? సైతానికి చెందింది. గుర్తుపెట్టుకోండి, ఈ జాతులు, మతాలు, కులాలు ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడ్డాయో తెలుసా? మానవుని ద్వారా. ఆ మానవుడు సైతాను మాట విని, సైతానుడే ఒక మానవుడిని ఎంచుకొని ఒక మతాన్ని సృష్టించాడు. ఒక మానవుడిని ఎంచుకొని తెగను సృష్టించాడు. ఒక మానవుడిని ఎంచుకొని సైతానుడు ఎన్నో రకాల మార్గాలుగా పెట్టేశాడు. ఎందుకు తెలుసా? ఈ మనిషిని కన్ఫ్యూజ్ చేయాలి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా చేసేయాలి. వాడిని తప్పుడు మార్గంలో నడిపియాల. ఈ మతాలు, కులాలు, అన్ని జాతులు కూడా అవి సైతాను కల్పించినటువంటి తప్పుడు మార్గాలు. నువ్వు వాడెవడంట? ఆ తప్పుడు మార్గంలో ఉన్నవాడు వాడు అబద్ధికుడు, మోసగాడు, నాశనకారి, నరహంతకు, నిత్య నరకానికి తీసుకెళ్తాడు. ఆదాముని ఏ విధంగా మోసం చేశాడు? అబద్ధం చెప్పాడు. నువ్వు తింటే నువ్వు చావనే చావు, నువ్వు ఇంకా ఎక్కువ గొప్పవాడు అవుతావు.
అబద్ధం మోసం ద్వారా మానవుడు పడిపోయాడు. కానీ యేసయ్య వచ్చినాక దేవుడు ఏమంటున్నాడు, ఒక వ్యక్తి అవిధేయత వల్ల మానవుడు భూలోకంలో అందరూ ఏమైపోయారు? పాపులుగా చేయబడ్డారు. ఒక వ్యక్తి విధేయత వల్ల భూలోకంలో అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చప్పట్లు కొట్టండి. ఆదాము అవిధేయత వల్ల భూలోకములో అందరూ పాపులైపోయారు, శాపములో ఉన్నారు, నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, చెడు మార్గాల్లో వెళ్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. యేసయ్య వచ్చి దేవుని మాటకు, తండ్రి మాటకు లోబడి జీవించుట ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా ప్రతి ఒక్కరు, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా, రక్షించబడి వాళ్ళందరూ నీతిమంతులుగా చేర్చబడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. మనందరము కూడా యేసయ్యను నమ్ముకున్నాం, మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డాం. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. యేసు ప్రభు వారు చెప్పిన ఈ సమృద్ధి జీవం ఏంటంటే, జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ పౌలు భక్తుడు ఎక్కడున్నాడండి? జైల్లో ఉండి మాట్లాడుతున్నాడు. బాధలో ఉన్నా సరే ఆనందిస్తున్నాడు. ఇంకొక విషయం చెప్తారు. పౌలు శీలలంట ఏం చేశారు? ఒకరోజు ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టారు. ఏది సోది చెప్పే దెయ్యం అంట, పుతోలు అనే దెయ్యం అంట. ఆ సోది చెప్పే ఆవిడ ఏం చేస్తుందంటే అందరికీ ఏం చెప్తుంది? రాబోయే కాలంలో ఏం జరుగుతుందో సైతాన్ గారు చెప్తున్నాడు. ఆ మార్గం గుండా ప్రేరికి వెళ్తున్నారంట. ఎవరు? పౌలు శీలలు. ప్రతిరోజు వెళ్తుంటే ఆ దెయ్యం ఏమంటుంది? మీరు సజీవమైన దేవుని బిడ్డలు, హల్లెలూయా. వారు ఒప్పుకుంటుంది. ప్రతిసారి అరుస్తుంది, ఇలాగ అరుస్తుంది. ఏంటండి ఈయనకేమైపోయిందంటే, పేతురు గారు, పౌలు శీలలు వాళ్ళు ఏం చేశారు? దెయ్యాన్ని ఎల్లగొట్టారు. దెయ్యాన్ని ఎల్లగొడితే ఏం జరిగిందో తెలుసా? దెయ్యాన్ని ఎల్లగొడితే ఆ యజమాని ఉన్నాడు కదా, ఆ దెయ్యం ఆ పట్టిన బాలికను పెట్టుకున్నాడు కదా, ఈ దెయ్యం వెళ్ళిపోయినందువల్ల వాడికి వచ్చే డబ్బులు ఆగిపోయింది. బిజినెస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ దెయ్యం పట్టిన అమ్మాయి ద్వారా సోద చెప్పించి డబ్బులు సంపాదిస్తున్నాడు. వీళ్ళెవరో వచ్చి ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టారు, వీళ్ళ వలన మాకు నష్టం కలిగింది అని వాళ్ళని ఏం చేశారంటే జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వీళ్ళు ఏం చేశారు? రాత్రి పడుకున్నప్పుడు, అందరూ పడుకున్నప్పుడు వీళ్ళకి తిండి లేదు, వ్యాధి. ఏం జరిగింది? దెబ్బలు కొట్టారు, రక్తం కారుతుంది, నిద్ర లేదు, పాటలు పాడుతున్నారంట, చప్పట్లు కొట్టిపోయారు. వీళ్ళకి ఇంత కష్టం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించే ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందము వాళ్ళు పొందుతున్నారు. క్రైస్తవులు, మీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆ యొక్క జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ యొక్క కష్టము కొద్దిసేపు వస్తుంది, తర్వాత అంతా కూడా సంతోషమే. ఆ కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నారు. స్తుతించినప్పుడు దేవుడు ఆయన బిడ్డలు స్తుతించేటప్పుడు ఆయన ఆ స్తుతులపై ఆసీనుడై ఉండడానికి దిగి వస్తాడు. పౌలు శీలలు పాట పాడుతున్నప్పుడు వారి స్తుతులపై ఆసీనుడైనానికి దేవుడు దిగి వస్తే అక్కడ భూకంపం కలిగింది. హల్లెలూయా. ఏమైంది? జైల్లో ఉన్న అందరి సంఖ్యలు ఊడిపోయి. చప్పట్లు కొట్టండి. క్రైస్తవులు మీ గృహములో ప్రార్థన చేస్తుంటే పక్కనున్న వాళ్ళు రక్షణ పొందాలి. వీళ్ళు స్తుతిస్తుంటే వీళ్ళు సంఖ్యలు ఉండడమే కాదు, జైల్లో ఉన్న వాళ్ళ అందరి సంఖ్యలు ఊడిపోయింది. అందరూ పారిపోతారేమోనని జైలు అధికారంట, రేపు నన్ను రాజుగారు చంపేస్తాడు, నాకు శిక్ష పడుతుంది, వీళ్ళందరూ పారిపోతే అని తనకు తాను పొడుచుకొని చచ్చిపోదాం అనుకుంటే పౌలు గారు ఏమన్నాడు? ఆయన ఏం చేశాడు? నువ్వు పారిపోద్దయ్యా, నువ్వేమీ
హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేం భయపడద్దు అన్నప్పుడు ఆయన సాష్టాంగ పడి ముందు రోజు ఏం చేశాడు? కొట్టాడు. సాష్టాంగ పడి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. నేను రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? ఇంటికి తీసుకెళ్ళాడు. జైలు అధికారి ముందు రోజు కొట్టినోడు ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క దెబ్బలకి కట్లేసాడు. ఇంకేం చేశాడండి? భోజనం పెట్టాడు. ఇంటెల్లపాది కుటుంబం అంతా బాప్తిసం పొందారు. దేవుని సంతోషము, శ్రమలో నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు శ్రమలో భయపడవలసిన పని లేదు. క్రైస్తవులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆ ఆనందాన్ని ఇవ్వడానికే నీ దగ్గరికి వచ్చాడు. నా కొడుకు ఏడుస్తూ ఉండడానికి వీల్లేదు, రోగముతో ఉండడానికి వీల్లేదు, ఈ శాపములో వాడు నశించిపోవడానికి ఇష్టం లేదు. వాడిని వీటన్నిటి నుంచి విడిపిస్తాను. నిన్ను విడిపించడానికే వచ్చాడు. యేసయ్యను బట్టి నీకు విడుదల, యేసయ్యను బట్టి నీకు రక్షణ. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. దుష్టుడు నిన్ను ముట్టడానికి వీల్లేదు. పాత నిబంధనలో మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అనేక ఆజ్ఞలు కూడా ఇవ్వబడ్డాయి. లేవి కాండములను మిగతా మోషే గారి ద్వారా మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చినాక ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయము చదవండి, 37 నుంచి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలన అనున్నదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు. చూడండి, 2 ఆజ్ఞలు ఇస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు వచ్చి 10 ఆజ్ఞలు కాదు, అన్ని ఆజ్ఞలు కాదు, నేను 2 ఆజ్ఞలు ఇస్తాను. మొట్టమొదటిది ఏంటి? నీ పూర్ణ హృదయంతో, ఇంకేమంటున్నాడు? నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు ప్రభు నువ్వు పాపములో శాపంలో ఉన్నప్పుడు యేసయ్య నిన్ను పిలిచి రక్షణ మార్గం ఇచ్చాడు. అప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుని వెంబడిస్తున్నావు. కానీ 2వ ఆజ్ఞ ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అది ఎంతవరకు చేస్తున్నాము? ఈ 2 ఆజ్ఞలు చేస్తానంట బైబిల్ అంతా నెరవేర్చినట్టే. అంత గొప్ప విషయం ఏంటండి అని మీరు అడగొచ్చు. హల్లెలూయా. ఎందుచేత ఆ విధంగా చెప్తున్నాడంటే, పాత నిబంధనలో ఒక మాట ఉంది. ఏమని? పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు చూడండి. 1 యోహాను 3:14-15 చూడండి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనము పక్కనున్న వాళ్ళని, నీ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, నీ సహోదరులు అంటే అర్థం ఏంటి? అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, సహోదరులు, కుటుంబ సభ్యులు. ఇంకేమన్నాడు? సహోదరులు అంటే ఇంకెవరు? తోటి విశ్వాసం, నీ ఇరుగు పొరుగోళ్ళు, లేకపోతే నీ స్నేహితులు, నీ బంధువులు, అందరూ కూడా సహోదరులే. సహోదరుల్ని ప్రేమించినప్పుడంట
మీరు ఏం జరిగింది అంటున్నాడు? మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక ప్రేమించి ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూడండి, మరణములో నుంచి జీవములోనికి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు, దేవుని ప్రేమతో నింపబడ్డావు, మరణములోంచి జీవనంలోకి పరలోక రాజ్యానికి వారసుడు. అర్థమవుతుందా? ఇంకో మాట ఏమంటున్నాడు తర్వాత చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట జాగ్రత్త వినాలి. పాత నిబంధనలు ఆజ్ఞలు ఎలాగున్నాయంటే ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపాల, వాడు మరణించాలి, అప్పుడు వాడేంటి? నరహంతకుడు. కత్తితో పొడితే ఏది రకంగా అన్నా సరే, ఏ రకంగా అన్నా చంపేయాలి. నూతన నిబంధనలో యేసయ్య తీసుకొచ్చిన ఈ ఆజ్ఞ ఏంటంటే ఒక వ్యక్తి మీద నీకు ద్వేషం ఉంది, అసూయ ఉంది, కక్ష ఉంది అంటే నువ్వు అంటావు నాకు ఆయన కీడు చేశాడు కాబట్టి నేను ద్వేషిస్తున్నాను, నాకు ఇష్టం లేదు అంటావు. అవునా కదా? వాడు ఎవడన్నా నీ కీడు చేసాడు అనుకో, అయితే నువ్వు ద్వేషం పెట్టుకున్నావు. ద్వేషం పెట్టుకుంటే అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ద్వేషించువాడు నరహంతకుడు. నువ్వు ద్వేషిస్తే నరహంతకుడు. నువ్వు నరహంతుడు కాబట్టి నీకు పరలోక రాజ్యం లేదు. మార్కు సువార్త 11:25-26 చూడండి. మీరు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. భార్య భర్తల మధ్య కొట్లాట వచ్చి విరోధంగా మాట్లాడుకుంటలే, లేకపోతే నీ బంధువులతో నీకు మాటలు లేవు, నీ స్నేహితులతో మాటలు లేవు, లేకపోతే నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగులతో మాటలు లేవు, నీ సహోదరుడు ఎవరైనా సరే, నీ స్నేహితులతో ఎవరితో అయినా సరే నీకు విరోధం ఉంటే నీవు మనసులో ఆయాసం ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ మీద మనకి ద్వేషం ఉంటుంది. అయితే అక్కడ ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయడం బంద్ చేయి అంటున్నాడు. ప్రార్థన చేయడం బంద్ చేయి. ఎందుకంటే నీ ప్రార్థన నేను మొదట వెళ్ళి ఆయనతో సమాధానపడు, క్షమించు, దీవించు. లేకపోతే నీ పరలోకమందున తండ్రి కూడా నీ పాపములు క్షమించాడు. నీ పాపాలు క్షమించకపోతే నువ్వు ఎక్కడున్నావు? పాపంలో ఉన్నావు. పాపంతో ఉన్నవాడు ప్రార్థన వింటాడా దేవుడు? చెప్పండి. నువ్వు రక్షించబడ్డా మంచిదే, కానీ తిరిగి పాపంలోకి వెళ్ళిపోతున్నావు. నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. నీ సహోదరుని ద్వేషిస్తే నీలో నిత్య జీవం లేదు, పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు కావు. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ ప్రార్థన కూడా జవాబు రాదు. రోమీయులకు రాసిన పత్రిక 13:9-10 చదువు. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు మరి ఏ ఆజ్ఞ ఉన్నా సరే అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నది. చూడండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే మాటలో అంట మిగతా ఆజ్ఞలన్నీ ఉన్నాయంట. నీ పొరుగువారిని ప్రేమిస్తే నువ్వు వ్యభిచారం చేయవు, వాడు కీడు చేయవు. అర్థమవుతుందా? నువ్వు పొరుగువారిని ప్రేమిస్తే దొంగతనం చేయవు. ఎందుకంటే దొంగతనము, నీ పొరుగువారి దగ్గర దొంగతనం చేస్తావా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, వాడి దగ్గర దొంగతనం చేయవు. అన్ని ఆజ్ఞలు ఈ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞలు ఉన్నాయంట. ఏ పాపం చేయవు నువ్వు.
ఈ ఒక్క ఆజ్ఞ నెరవేరిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడంట దేవుని ప్రేమ రక్షించబడిన వారి హృదయంలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కుమ్మరించబడుతుంది.